శంకర్ ఈ గీత ఏందిరా? అగో నాకేమెరికనే నేను ఇప్పుడే రాబడితి. వాళ్ళ పిల్లలు గీసిండ్రా ఏంది? ఏ పిల్లగాళ్ళు గీసింది ఇట్లుంటదే. ఏ మన ఇంట్లో పిల్లలే గీసిరు, మరి పిల్లలు గీంది ఎవరు గీస్తారు? అరే నాకు తెలియదంటే మళ్ళీ నన్ను అడుగుతావేందే? ఎవరు గీస్తారు? నాకు తెలుసు. ఏం తెలుసు? పాకిస్తాన్ కు ఇండియాకి మధ్యలో ఏముంటది? పంచాయతీ ఉంటది. పంచాయతీ ఉన్నప్పుడు ఇటోళ్ళు అడిదిక్కు రావద్దు, అటోళ్ళు ఇడిదిక్కు రావద్దు అని మధ్యలో ఏముంటది? ఇనుప కంచి ఉంటది, గోడ కడతారు. ఇది కూడా అసొంటిదే. అగో పాకిస్తాన్ బార్డర్కు నీ గీతకేం సంబంధం రా? ఉన్నది. ఈ పక్క దాటి అటువైనా ఆ పక్క దాటి ఇటొచ్చినా గీత దాటితే వాళ్ళ తలరాత మారుతుంది. అరే పిసోడా మా అన్నేనే, నేను అటు పోతా మా అన్న ఇటు వస్తాడు. ఇల్లేమున్నది రా? ఒక్కసారి దాటి చూడురి, మీకే తెలుస్తుంది. అన్న దారిదాం పాటే పాటు అగో చూడురి. కదా ఈ చెత్త అంతా ఎక్కడ ఎవరైనా ఓసిరు ఎవరైనా నీకు ఊడిసిరు ఈ దుమ్మంతా ఖచ్చితంగా ఇదే ఇటు ఊడిచిండవచ్చు. ఇదే ఊడిచింది. నేను ఊరుకుంటున్నా, నేను కూడా అటు ఊడుతా. అబ్బో తెల్లారంగానే లేచి ఆకిలి ఉడిచి అలుకు జల్లుతుంది, పాచి మొక్కంది. అయినా దాంతో నాకెందుకు, నా పని నేను చేసుకుంటా. ఇప్పుడే ఉడితి కదా, ఈ చెత్త అంత ఏంది? ఏ పాడు మొక్కం తుడిచిందో నాకిట్లోకి చెత్త. ఎవడు చేసుకున్న కర్మ ఆనికి అన్నట్టు నువ్వు ఎవలాకిట కథ ఊడ్చినావో వాళ్ళే ఊడ్చిర్రు. అంటే నువ్వే ఊడ్చినవా నా ఆకిట్లోకి? నువ్వు ఊడ్చినావు ఇటు? నేనెందుకు కుడతాను? నేనెందుకు కుడతా? గోడెందుకు ఎక్కినవరా గోషిగా అంటే పక్కింట్లో పాయసం వాసన కమ్మగత్తంది అన్నాడంట. నీ వాకిట్లో దుమ్మంతా ఎత్తి నా వాకిట్లో పోసిందే గాక ఇంకా నేను పోసిందా అంటున్నావా? ముళ్ళు కట్టబెట్టి పొడిసేటోళ్ళు లేక నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అంటే ఏందిరా? ఇప్పుడు నేను రోజు దాన్ని ముళ్ళు కట్టబట్టి పొడవనా ఏంది? పురాతగా ఎప్పటిదాకా పానం ఆగదానే? చెప్పు. చెప్తి నూరి. ఏందే గోషిగాడు పాశమా సాయంత్రం కూడా వస్తాయి నీ ముఖానికి. ఎడ్డి ముఖం దా ఎప్పుడు ఏం మాట్లాడే తెలియదేమే. వెనకట నీ అసోడిదే సావుకాడికి పోయి మళ్ళా ఇసోడు రోజులు రావాలి అన్నదాట. ఇప్పుడు ఇక్కడ ఎవరు తెలివైన వాళ్ళని పోటీ అయితే లేదు. నాకిట్లో దుమ్ము ఎవరు పోసిరు? ఈ తలకాయలో దుమ్ము ఉన్నది, ఆ కిట్లుంటే ఏమైందే? నా తలకాయలో దుమ్ముంది కావచ్చు, కానీ నీకు తలకాయనే లేదు. అయితే ఏందే? ఏంది లేదు, నీ బొందా లేదు. నా వాకిట్లోకి దుమ్ము ఎందుకు కూర్చున్నవే? నా వాకిలు ఏమన్నా పెంట కుప్ప లెక్క కనబడుతుందా, లేకపోతే అది ఊడ్చినా కూడా ఏముంటుందో చూద్దాం అనుకున్నావా? కాకి కదా కావు కావని వెళ్ళినట్టు నువ్వే ఓ అని వరుతున్నావే. ఇక్కడ భయపెట్టోళ్ళు ఎవరు లేరు. నేను కాకి లెక్క వరుతున్నానేమో, నువ్వైతే కుక్క లెక్క వరుతున్నావే. ఈ ఇంటికి పెద్ద కోడల్ని, నీ అక్క చూడదాన్ని నన్నే కుక్క అంటావే. అంటవా? నీ కాడ లేను, ఆల్రెడీ అనేసినా. ఏం చేస్తావు నువ్వు? ఎన్నన్నా ఏమంటలేదు ఊకుంటుందని అనుకుంటానవా? బకెట్ పట్టి సంపతే సొట్ట పోతుంది. బకెట్ నీ ఒక్కదాని దగ్గరే ఉందా? నా దగ్గర లేదా? నా దగ్గర కూడా బకెట్ ఉంది, ఈడ్చుకొట్టేంత దమ్ము కూడా ఉంది. ఇదేందిరా? నువ్వేంది నేనేంది అనుకుంటున్నారా? చూసేటోళ్ళు ఏమనుకుంటారన్నా? నీ అబ్బా డబ్బల రాళ్ళేసినట్టు ఎప్పుడు చూసినావు వీళ్ళ గురించి నరలొల్లి. మీరు అసలు మొగోళ్ళేనా? మీ పిల్లలు పెట్టుకుంటారు అంటే మీరు కొట్టుకున్నాడు పంచాయతీ పెట్టుకుని కాకుండా అంటారేంది? అరే
మేము పంచాయతీ పెట్టుకుంటే ఊళ్ళోళ్ళు అబ్బా ఇదే ఆ పంచాయతీ అనాలరా. అబ్బా కరెక్ట్ చెప్పినారో తమ్ముడు. అబ్బా మీరు గొప్పోలే. సరే గాని తర్వాత ఏమైంది చెప్పురా. ఏమైతుంది, మీరు అనుకున్నదే అయింది. ఆ? కొట్టుకున్నారా? మామూలు కొట్టుకోలే, జుట్లు పట్టుకొని జుట్లు ఊసిపోయేదాకా కొట్టుకున్నారు. అబ్బా అన్న మనం మస్తు మిస్ అయినవే. ఇప్పుడు మళ్ళా లొల్లి పెట్టుకోమంటారా ఏంది? సీపీర్లు ఇరగదాకా కొట్టుకున్నారంటే సీలు మిస్ అయిన ఆటం ఏంది? చెప్పదాకా ఇదరా? చెప్పురా. ఇనూరి చూడు, భూమికి 4 జానాలు లేవు, నువ్వు అన్నే అంటావా అని? అమ్మ తోడు అందింది కదా నా జుట్ట పడతావే. 2 నిమిషాలు ఆగే 3వ నిమిషం నీ గుండు గీకెత్తా. నా గుండు గీకుడు కాదే, నీ గుండుకే సున్నం బొట్లు పెడతా. ఉండే నుండే అల్కుగాళ్ళ నీళ్ళు నా మీద వస్తాయి, నీ చేతులు ఇరిగిపోను. అలుకు జల్లే నీళ్ళు నా మీద పోతావా అని? నువ్వు నా మీద వస్తాయి నువ్వు. అరే ఇల్లు మస్తు కొట్టుకున్నారన్న వారా, ఓలి ఆడుకున్నట్టున్నది. నీకు ఓలి ఆడుకున్నట్టే అనిపిస్తుందా? ఏ నువ్వు మారవా అన్న? మరి గీత ఎందుకు వచ్చిందిరా? ఆడికే అత్తున్నా ఇనూరి. అబ్బా నడువిట్లు వచ్చినందుకు నాకుండే వాళ్ళు కొట్టిరా? మరి నడివిటి నువ్వెందుకు వచ్చినావు? నడువిట్ల రాకపోతే మీరు లొల్లి ఆపేటట్టున్నారా? పొద్దు అలాడుతుంది, పొద్దు కదాక గిదే లొల్లే. అరే మొగుళ్ళకి ఇంత వంట చేసి పెడదామన్నది ఉందా లేదా? గట్ల చెప్పు మీ చిన్నక్కకు. లేచిన కాంచి నాతోనే వెళ్ళి. అబ్బో చిన్నక్క అని నన్ను ఒక్కదాన్ని అంటున్నావా? నువ్వేమన్నా శుద్ధ పూసవా? నిప్పులు ఏందే పొగరాదు, 2 చేతులు కలవందే సప్పట్టు రావు. ఇక మీ లొల్లి అంటారా? ఊరంతా తెలిసిన ముచ్చట్నేనే. ఇక తెలియదా దాని నోరైనా తక్కువ ఉందా? గుళ్ళె మైక్ అంతున్నది. అమ్మ తల్లి, నీదేమైనా చిన్నగా ఉందా? డీజే బాక్స్ అంతుంది. ఆపరు మీ లొల్లి. ఇంటున్నా కదా అని చెప్పేసి మొత్తం పంచాయతీ అంతా నాకే చెప్పేటట్టున్నారు. నేను చెప్పినట్టు తిన్నారనుకో ఈ ఇంట్లో ఉంటారు, లేదంటే వేరే ఇల్లు చూసుకోరు. అయ్యో ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేసి వేరే చోటకి రాంటే ఎట్లా? ఎటు పొమ్మంటావు మమ్మలను? ఏడికన్నా ఓరి, లేదంటే లొల్లి బంద్ చేయరు. ఈ గీత ఎవరు గీసారు? మేమే గీసుకున్నాం. తెలుసో తెలియకో మీరు గీత గీసుకున్నారు. ఇప్పుడు నేను గీత గీస్తా, ఇది లక్ష్మణ రేఖ అనుకోండి. ఇప్పుడు నేను ఈ గీత గీస్తా, మీ హద్దుల్లో మీరుండరు. ఎవరైతే గీత దాటుతారో వాళ్ళు మాత్రం ఇల్లు కాల్ చేయడమే, సరేనా? ఇగో ఒకటి చెప్తున్నా మీ ఇద్దరికి నూరి, ఇది లక్ష్మణ రేఖ లాంటిది. ఈ గీత ఎవరైనా దాటిరనుకో ఇల్లు ఖాళీ చేయాలి, సరేనా? సరే. అన్న ఇది మనం లక్ష్మణ రేఖ అనుకున్నాం గాని మన ఇంటోనర్ గీసిన రత్నం రేఖనే. అరే ఏ గీత గీత ఏంది కానీ ఈ మన ఆడవాళ్ళు తక్కువ అవుతుంది ఆల్రా. అన్న అల్ల లొల్లి తక్కువ అయితే మనం నిమ్మలంగా వండొచ్చే. రేపటి నుంచి ఏం జరుగుతుందో చూద్దాం పారా. ఏందే గుడ్లు మిటికరిచ్చి చూస్తున్నావు? నాకేమైనా భయం వేద్ది అనుకుంటున్నావా? అంత భయపడిందాను మరి ఎందుకంటున్నావే? అరే ఈ ఆడోళ్ళు ఎన్ని హద్దులు ఉన్నా ఆగర్రా. వీళ్ళు లొల్లి పెట్టుకోవాలనుకుంటే ఏదో వంకతోటి లొల్లి పెట్టుకుంటారు. ఆవన్న నిన్న రాక ఆకిరి లొల్లి, ఇప్పుడు మళ్ళా వేరే లొల్లి. ఇల్లు మారరే చి. యాక్షన్.
తలకాయలనే దుమ్మున్నది కావచ్చు కానీ నీకు తలకాయనే లేదు. అయితే ఏమంటాడే? ఏమంటారా? అయితే ఏం చేయాలి? ఏంది లేదు, నీ బొందా లేదు. అయినా నా వాకిట్లోకి దుమ్ము ఎందుకు కూర్చున్నవే? అది మర్చిపోతున్నాను, నేను కాకి లెక్కే వరుతున్నానేమో, నువ్వైతే కుక్క లెక్కే వరుగుతున్నావే బావు బావు అని. రోల్. యాక్షన్. అన్న మనం ఇది లక్ష్మణ్ రేఖ అనుకున్నాం కానీ ఈ గీత గీసింది మన ఇంటి ఓనరు రత్నం. రోల్. యాక్షన్. ఇప్పుడు ఇక్కడ ఎవరు తెలివైన వాళ్ళని పోటీ అయితే లేదు. నాకిట్లో దుమ్ము ఎవరు పోసిర్రు? ఇటెందుకు